సార్ ఇన్ని దినాలు ఇంటి దగ్గర తెచ్చుకున్నాను సార్ వాలంటీర్లో. ఇప్పుడు అప్పటికే రమ్మంటాను నేను పోలేను సార్. వయసు అయిన వాళ్ళు మేము నడకపోతే ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు ఏం ముందర. ఆ మాదిరిగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తాడా? మాకు ఏ నమ్మకం లేదు మాకు. 5 గంటలకు 6 గంటలకు వచ్చాడు పడగాపులు కాస్తున్నాం. ఏం పనికి తీసేసినారు వాళ్ళని. ఇల్లు లేకుండా ఈ ఖర్చుకు డబ్బులు లేకుండా చచ్చిపోతున్నావు. నేను నువ్వే ఆ పని చేయాల. ఆ పుణ్యార్థులు ఆ జగన్ ధర్మాన మమ్మల్ని కాపాడుతున్నాడు. అది కూడా లేకుండా పుణ్యం కట్టుకున్నాడు ఆ చంద్రబాబు. మీరేం చేస్తారో మాకు తెలుసు. మేము ఆడికి పోలేము. ఇస్తే ఇంటికి అడిగండి, లేకుంటే మమ్మల్ని ఏం చేస్తారో మీ ఇష్టం. మీరు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్? మీ కార్యకర్తలకి ఏమని ఎవరు అడిగారా? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగం, బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల. ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెలిపి తల్లు కూడా. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి ఇవన్నీ. వాలంటీర్లు, వృద్ధుల పెన్షన్లతో ముడిపెట్టి చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని వీర లెవెల్లో చూపిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక చేత్తో పింఛన్లు సకాలంలో అందకుండా అడ్డంకులు సృష్టిస్తూ మరో చేత్తో ప్రతి ఒక్కరికి వారి ఇళ్ల వద్దకే పింఛను తీసుకువెళ్లి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈసీకి, సీఎస్కు లేఖలు, బహిరంగ లేఖలు రాస్తూ ఆయన నయవంచనకు పాల్పడుతున్నారు. 2 నాల్కల ధోరణిని అనుసరిస్తున్నారు. అయితే చంద్రబాబు రాజకీయాల్లోని దుర్మార్గాన్ని గమనించి చీకొడుతున్నారని మాత్రం ఆయన అర్థం చేసుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు తన కుటిలత్వాన్ని ఎలా బయటపెట్టుకుంటున్నారో చూద్దాం. సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయకుండా కోడ్ అమల్లో ఉండే 2 నెలల పాటు వాలంటీర్లను దూరం పెట్టారని ఈసీకి ఫిర్యాదు చేసింది. పింఛన్లకు దూరం పెట్టడం అనే పాయింట్ కాకుండా వాలంటీర్లు పెన్షనర్లను ప్రలోభపెడుతున్నారని, వారికి ఎన్నికల విధులు అప్పగించకూడదని, ఇలా రకరకాల దొంగ పితూరీలు పార్టీ తరపున కూడా ఈసీ వద్దకు తీసుకువెళ్లారు. ఈ 2 రకాల పితూరీలను పరిగణించిన ఈసీ మొత్తానికి వాలంటీర్లు పింఛన్లు ఇళ్లకు వెళ్లి ఇవ్వకుండా ఆదేశాలిచ్చింది. అలాంటి నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నట్టుగా అది సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ వారి పనిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీదకి చంద్రబాబు నెట్టేశారు. తాను మాత్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటింటికి వెళ్లి ఇవ్వాల్సిందేనంటూ సీఎస్కు, ఈసీకి లేఖ రాశారు. అక్కడికేదో ప్రజల కోసం తాను పరితపించిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చారు. తీరా ఇబ్బంది పడే వారికి ఇళ్ల వద్దకు ఇచ్చేలా, కొందరికి గ్రామ సచివాలయాల వద్ద ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కాదు కూడదు అని చంద్రబాబు రంకెలు వేస్తున్నారు. అందరికీ ఇళ్ల వద్దే ఇవ్వాలని అంటున్నారు. చంద్రబాబు ఎంత దారుణమైన లెక్కలు మాట్లాడుతున్నారంటే, రాష్ట్రంలో 1,00,000కు పైగా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారి ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపితే 1-2 రోజుల్లో రాష్ట్రమంతా పంపిణీ పూర్తవుతుందని, అలా చేయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నమాట నిజమే, కానీ వాలంటీర్లు 2.5 లక్షల మంది ఉన్నారు. అంతమందితో పంపిణీ చేయిస్తేనే రాష్ట్రమంతా పెన్షన్లు ఇవ్వడానికి 5-6 రోజులు పడుతోంది. అలాంటిది 1,00,000 మందితో 1-2 రోజుల్లో ఇచ్చేయవచ్చునని ఎలాంటి కాకి లెక్కతో చంద్రబాబు చెబుతున్నారో తెలియదు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా, పెన్షన్ల పంపిణీ గురించి నయవంచక మాటలు చెప్పినా సరే, పింఛన్ల విషయంలో ఆయన ప్రదర్శించిన కుటిలత్వం గురించి ప్రజలందరూ తెలుసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇల్లు లేకుండా ఈ ఖర్చుకు డబ్బులు లేకుండా చచ్చిపోతున్నావు. నేను నువ్వే ఆ పని చేయాల. ఆ పుణ్యార్థులు ఆ జగన్ ధర్మాన మమ్మల్ని కాపాడుతున్నాడు. అది కూడా లేకుండా పుణ్యం కట్టుకున్నాడు ఆ చంద్రబాబు. మీరేం చేస్తారో మాకు తెలుసు. మేము ఆడికి పోలేము. ఇస్తే ఇంటికి అడిగండి, లేకుంటే మమ్మల్ని ఏం చేస్తారో మీ ఇష్టం. ఎంత ఉసూరు మనం నేడుస్తున్నాము ఆ నోడు కొట్ట దిక్కుమాలోడు కోసం. కోట్లు సంపాదించేస్తున్న తరతరాలు కూడా నా పనికి మళ్ళీ దాని ఇలాంటి నలాటోళ్ళు ఎంతమంది ఓడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఏ లైన్ లో నుంచి ఉంటాము? కాళ్ళు పడిపోతే కుర్చీలు ఉన్నాయా, స్టూలు ఉన్నాయా? ఏంటో మీ బతుకు? ఇలాంటి ఈయన కూడా ఇది కూడా పట్టించేసుకోవాలి. పక్క తోసేమని ఆయన్ని పక్క తోసేస్తే మా మాట్లాడు బతుకుతాం. ఈ రోజుల్లో కొడుకులే ₹1 బతుకమ్మని ఎవరో ఇచ్చిందని నోటు కొడతాకేంటి? చాలా పద్ధతి కాదు. వాడు పైకి రాడు, పెట్టడు, తినడు. వాడు నేను ప్రార్థన చేసే పిల్ల మొగ్గు
భర్త లేని దాన్ని నన్ను నన్నే దాంట్లో విసురు పెట్టాడు, బాగుపాటు పైకి రాడు. ఒకటో తేదీ కరెక్ట్గా వచ్చి డబ్బులు ఇస్తా అన్నారు. పిలిచి ఇస్తాడు. వయసు అయిన వాళ్ళు మేము నడకపోతే ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు ఏరు ముద్దర. ఆ మాదిరిగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తాడా మాకు? ఏ నమ్మకం లేదు మాకు. సార్ ఇన్ని దినాలు ఇంటి దగ్గర తెచ్చుకున్నాను సార్ వాలంటీర్లో. ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను పోలేను సార్. ఎంత తెలుగుదేశం చేస్తాను సార్. అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్ ఇంటికాడ ఇస్తా ఉన్నారు సార్. ఇప్పుడు నేను పట్టేకి అయ్యలే, వండికి అయ్యలే. ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇంటికాడికి వచ్చేకంటే ఇంకా నేను ఎట్లా ఎత్తుకోవాలా ఎట్లా ఎత్తుకురావాలా వాడిని